మహబూబ్నగర్లో ఆశా కార్యకర్తలు నిరసన. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు బుధవారం తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సిఐటియు అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందనే ప్రయత్నంలో బడ్జెట్లో కూడా తమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకోవాలని సావిత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం సభ్యులు పద్మ, హైమావతి, సౌజన్య, సిఐటియు నాయకులు కురుమూర్తి, దీప్లా నాయక్, సిపిఎం నాయకులు కిల్లా గోపాల్, కమర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పోతున్నావు? ఒక్క నిమిషం అన్నా, ఈ బోర్డు స్థాయిలో ఉన్నాడు. బోర్డు లాంగ్ షాట్ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆశా వర్కర్లు తమ సమస్యల సాధన కోసం రోడెక్కారు. వివిధ జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగారు. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో, వాళ్ళ సమస్యలు ఏంటివనే అది తెలుసుకుందాం. ఇక్కడ తెలంగాణ ఆశా వర్కర్ల మహబూబ్నగర్ జిల్లా ఆశా వర్కర్ల ఉపాధ్యక్షురాలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? ఈ ధర్నా అండి మాకు మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఎందుకనంటే మా రాష్ట్ర కమిటీ పిలుపు ఏమని ఇచ్చిందంటే, ఇప్పటికే ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినప్పటికీ కూడా ఆశా వర్కర్లకు ఎలాంటిది కూడా ఇప్పటివరకు హామీ ఇచ్చలేదు. ఎందుకంటే గత ఎలక్షన్ల కంటే ముందు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. 3 నెలలకే మీకు నేను ఏదో ఒకటి చేస్తా అని హామీ ఇచ్చింది. మరి ఇప్పటివరకు ఆ హామీ అనేది నెరవేర్చట్లేదు. అంతేకాకుండా అసలు ఆశలను పట్టించుకోవట్లేదు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అసలు ప్రధానంగా మీరు డిమాండ్ ఏంది? మీ డిమాండ్ ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మీ డిమాండ్ ఏం తెలియజేస్తున్నారు? మాది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మాకు ఆశా వర్కర్స్ అందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. దాంతోపాటుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే ఉద్యోగం చేసే దగ్గర కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కాబట్టి అక్కడ కూడా మాకు ఉద్యోగ భద్రత అనేది కంపల్సరీ కల్పించాలి. దాంతోపాటు మేము పని గంటలు, మాకు 24 గంటల పని ఉంది కాబట్టి పని గంటలు కూడా తగ్గించాలి. ఎందుకంటే 24/7 మేము పనిచేస్తున్నాము. ఏ టైంలో ఏ ప్రెగ్నెంట్కి ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలియదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. వెళ్ళే దారిలో మాకు యాక్సిడెంట్లే చనిపోతూ ఉన్నారు ఆశా వర్కర్లు. డ్యూటీలో పోతుంటే డ్యూటీ పర్పస్లో ఆ యాక్సిడెంటే చనిపోతే కూడా కనీసం మాకు ఎలాంటిది ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించట్లేదు. కనీసం మట్టి ఖర్చులకు కూడా రూపాయి ఇవ్వట్లేదు. కాబట్టి మట్టి ఖర్చులకు కూడా 50,000 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలి. చనిపోయిన యొక్క ఇంట్లో వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ ఇవ్వాలి.
ఇవ్వాలి. అంతేకాకుండా అన్ని రోజులు పనిచేసిన ఆశా వర్కర్స్కి ప్రభుత్వం తరపు నుంచి 50 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మీకు ఏదో హామీ ఇచ్చిందని చెప్తున్నారు. అది ఏం హామీ, అది ఏంది ఇంతకు? మాకు ఎన్నికల సమయంలో మీకు ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వము మీకు మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని గాలికి వదిలేసింది. మీరు అందుకే ఈ సమ్మెలో కూర్చున్నారు కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మీకు 3 నెలలలోపు మీకు ఫిక్స్డ్ వేతనం మీకు ఎంతైతే ఉందో మీకు కోర్టు తీర్పు ప్రకారంగా మీకు ఫిక్స్డ్ వేతనం ఎంత ఇవ్వమంటుందో అంతా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ 3 నెలలకే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 3 నెలలు దాటిపోయింది, సంవత్సరంన్నర దాటిపోతుందండి. మాకు ఇప్పటివరకు మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఇది కూడా మన ముఖ్యమంత్రి అండి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి మన వ్యక్తి కాబట్టి మేము ఇన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉన్నామండి. ఇది ఆశా కార్యకర్తల డిమాండ్. తమ సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాబట్టి తమ హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుచున్నారు. ముందు చూపు, మహబూబ్ నగర్, తిరుపతయ్య.